ఓం నమ శివాయ. మహేశ్వరుడు స్వీకరించిన అవతారాలకు లెక్కే లేదు. ఆ శివలీలను తెలిపే భిక్షువర్యావతారాన్ని ముందుగా చెప్పుకుందాం. పూర్వం విదర్భ దేశాన్ని సత్యరథుడు అనే రాజు ధర్మయుక్తంగా పాలిస్తుండేవాడు. అతడు శివభక్తుడు కూడా. ఒకనాడు శత్రురాజైన శాల్వరాజు పెద్ద సైన్యంతో వచ్చి విదర్భ రాజధానిని ముట్టడించాడు. సత్యరథుని సైన్యమంతా యుద్ధంలో నశించింది. దైవ వైపరీత్యం చేత ఆ రాజు కూడా సంహరింపబడ్డాడు. యుద్ధంలో సత్యరథుడు మరణించాడనే వార్త అంతఃపురంలోని నిండు గర్భవతి అయిన పట్టపురానికి చేరింది. ఆమె వెలిపిస్తూ ఈశ్వరుని వేడుకుంటూ అంతఃపుర రహస్య మార్గం గుండా అతి కష్టంగా బయటపడి ఆ రాత్రి అడవిలో శిథిల శివాలయం చెంతకు చేరుకుంది. తెల్లవారింది. తానెక్కడ ఉన్నది చుట్టూరా చూసి బాధలోనే ఆ శిథిల శివాలయాన్ని చూస్తూ మ్రొక్కింది. ప్రక్కనే సరస్సు ఒడ్డున ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునే సమయాన ఆ రాణి దైవానుగ్రహంతో సర్వలక్షణ సంపన్నుడైన పుత్రుని కన్నది. ఆ తర్వాత ఆ మహారాణి దాహానికి తట్టుకోలేక నీళ్లు త్రాగటం కోసం సరస్సులోనికి దిగింది. వెంటనే దైవవశం చేత ఒక ముసలి ఆ మహారాణిని పట్టుకొని చంపేసింది. కష్టాలు కడలి తరంగాల వలె ఒకదాని వెంట మరొకటి వస్తాయి కాబోలు. ఆ పిల్లవాడు పుట్టగానే తల్లిని, పుట్టకముందే తండ్రిని పోగొట్టుకుని ఆ సరస్సు ఒడ్డున ఆకలి దప్పికలతో తాళలేక ఏడుస్తున్నాడు. శిథిలమైంది శివాలయమే, శివుడు శిథిలం కాడు కదా. ఇంతలో దైవం ప్రేరేపించగా భిక్షాటన చేసి జీవించే ఓ స్త్రీ దారి తప్పి తన చంటి బిడ్డతో పాటుగా అటుగా వచ్చి పిల్లవాని ఆక్రందన చూసి చలించిపోయింది. ఎవ్వరూ లేని ఈ అడవిలో బొడ్డు నరం కూడా తెంపబడకుండా కటికి నేలపై పడి ఏడుస్తున్నాడే. ఇక్కడ మనిషి జాడే లేదే. అహో, దైవబలము ఎంత గొప్పది అంటూ మదనపడుతున్న సమయాన ఈశ్వరుడు భిక్షుక రూపంలో సాక్షాత్కరించాడు. అనంతరం ఆమెతో ఇలా పలికాడు. ఓ యువతి, మనస్సులో శంకను వీడి ఈ బాలుని నీ కుమారుని వలె పెంచు. ఈ బాలుని వల్ల నీకు శీఘ్రంగా శ్రేయస్సు కలుగుతుంది అని ఆదేశించాడు. దానికామె, ఓ భిక్షుక, అసలు నీవెవరు? ఈ శిశువెవ్వరు? ఈ శిశువు జన్మ వృత్తాంతమేమిటి? ఈ పిల్లవానిని నేను తీసుకొని వెళ్ళి పెంచితే రాజభటులు నాపై అపహరణ నేరాన్ని మోపి నన్ను ఉరితీస్తే నా కుమారుడు కూడా అనాథ అవుతాడే అని శంకించింది. సందర్భానుసారంగా ఆమె మాటలకు శంకరుడు సంతోషించి, ఓ కరుణామూర్తి, నా మనోనిశ్చయం చేతనే నువ్వు ఇక్కడకు దారి తప్పి వచ్చావు. నువ్వు ఈ బాలుని తీసుకుని వెళ్ళి పెంచు అని తన నిజస్వరూపాన్ని చూపించాడు. వెంటనే ఆ బ్రాహ్మణ స్త్రీ ఈశ్వర కటాక్షాన్ని చూసి ఆనందంతో ఒక్కసారి కన్ను మూసి తెరిచేలోగా ఈశ్వరుడు ఆ పిల్లవాని వృత్తాంతమంతా ఆమె మనస్సుకు తెలియచేశాడు. తక్షణం ఆమె శంకరుని కాళ్ళపై పడి కళ్ళొద్దుకుని, స్వామి, ఈ పిల్లవాడు బంగారు తూగుటుయ్యాలలో పెరగవలసినవాడు తల్లిదండ్రులను పోగొట్టుకోవడమేమిటి? నా ఈ కుమారుడు అత్యంత దరిద్రుడుగా విధవరాలైన బిచ్చగత్తె గర్భాన జన్మించడానికి కారణం ఏమిటి స్వామి? నాపై దయతో చెప్పు స్వామి అనగా
ఆమెకి శంభుడు ఇలా సమాధానమిచ్చాడు. దయామయీ, మానవుల చావు పుట్టుకలకు సుఖదుఖాలకు వారు చేసుకున్న సుకృత దుష్కృతాలే కారణం. మనస్సు చేత ఆలోచించేది, వాక్కు చేత పలికేది, కర్మేంద్రియాల చేత చేసేది, ఈ మూడు మనోవాక్కాయ కర్మలని పిలువబడతాయి. ఆ కర్మలే మానవులు జీవితంలో అనుభవించే సుఖదుఖాలకు కారణమవుతున్నాయి, బీజములవుతున్నాయి. ఈశ్వరుడైన నేను ఈ విషయములో నిమిత్తమాత్రుడను. మంచి పనులు చేసేటప్పుడు కష్టంగాను, ఫలానుభవం కాలమందు ఆహ్లాదకరంగాను ఉంటాయి. చెడ్డ పనులు ఆచరణ కాలమందు ఆహ్లాదకరంగాను, ఫలానుభవ కాలమందు కష్టంగాను ఉంటాయి. ఆచరణ కాలమందు అనాలోచితంగా చేసి అనుభవ కాలమందు దుఃఖిస్తే ప్రయోజనమేమిటి? ఈ రాకుమారుని తండ్రి అయిన సత్యరథుడు పూర్వజన్మలో పాండ్యదేశానికి రాజై ప్రజారంజకంగా పాలన చేస్తూ ఓ నిరపరాధి అయిన సామంతరాజును ఏమీ విచారించకుండా మహాకోపంతో ఉరితీయించాడు. ఆ సామంతరాజు చేతిలోనే ఇప్పుడు చనిపోయాడు. పూర్వజన్మలో ఆ పాండ్యరాజపుత్రుడే ఈ బాలుడు. ఈతని తల్లి పూర్వజన్మలో తన సవతిని మోసంచే విషప్రయోగం చేసి చంపించింది. ఇక నీ కుమారుడు పూర్వజన్మలో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మను పొంది కూడా వర్ణాశ్రమాచార ధర్మాలను విడనాడి అతి నీచులైన వారి వద్ద నుండి నీచ ద్రవ్యాన్ని దానములుగా స్వీకరించిన కారణంగా ఇప్పుడు జన్మను పొందాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శంకరుడు. ఇక ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ ఇద్దరి పిల్లవాళ్లను తీసుకుని తన నివాసానికి చేరి బ్రాహ్మణ పిల్లవానికి వేదాన్ని, క్షత్రియ పిల్లవానికి క్షత్రియ విద్యను మరియు వారికి శివభక్తిని కూడా చిన్నతనం నుంచే నేర్పించి అతి కష్టం మీద వారిని పెంచి పెద్ద చేసింది. అలా వారు సకల విద్యలలో పరిపూర్ణులయ్యారు. బ్రాహ్మణ బాలుడు యుక్త వయసు రాగానే వివాహం చేసుకుని ఆ దేశపు రాజు వద్దనే రాజపురోహితునిగా కుదిరాడు. క్షత్రియ కుమారుడైన ధర్మగుప్తుడు తనకు అన్నవంటి బ్రాహ్మణ బాలుని సహాయంతో ఆ దేశపు రాజు యొక్క సైన్య సహాయాన్ని పొంది తానే స్వయంగా సేనను నడిపించి శాల్వరాజును ఓడించి వంశ పరంపరగా రావలసిన విదర్భరాజ్యాన్ని పొంది సత్యధర్మాలను తప్పకుండా రాజ్యపాలన చేశాడు. ఇది కైలాసవాసి లీలలను తెలిపే భిక్షువర్యావతారగాథ. ఓం కుబేరమిత్రాయ నమః.